హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఒక్కసారి ఇలా చేసి చూసారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. సో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి పాలు తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. ఈ పాలని ఒక కడాయిలోకి తీసుకోండి. కడాయి అనేది కొద్దిగా దలసరిగా అంటే అడుగు మందంగా ఉండే కడాయి తీసుకోండి. సో ఇలా పాలు తీసుకున్న తర్వాతకి కొద్దిగా పాలు అంటే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పాలని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఈ పాలు అనేది నెక్స్ట్ వాడాలండి. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ ఫ్రూట్సే తీసుకోవాలని ఏమి ఉండదండి. సలాడ్కి మన దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్సే తీసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్లో మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను వెనిలా తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనం ముందుగా తీసుకున్నాం కదా పాలు, ఆ పాలలోకి వేసుకోవాలి. ఇలా పాలలోకి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాతకి ఎక్కడ లమ్స్ అనేది లేకుండా మొత్తం పాలలో చక్కగా కలిసిపోయి కొంచెం క్రీమీగా అవ్వాలన్నమాట. సో ఇలా అయిన తర్వాతకి పక్క పెట్టుకోండి. పాలు కూడా మనకు ఆల్మోస్ట్ చాలా మరిగిపోయండి. అంటే మనం ఫుల్ కప్ తీసుకుంటే 1/3 కప్ వరకు పాలు అనేది అవ్వాలన్నమాట. పాలు అనేది కొద్దిగా చిక్కపడాలండి. సో వీడియో క్లిప్లో చూస్తుంది కదా, ఈ విధంగా పైన మీగడ అనేది కట్టాలన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు అనేది తిక్కుగా అయ్యేంత వరకు మరిగించుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి మీకు రుచికి సరిపడా అంటే ఇక్కడ నేను 1/2 కప్పు వరకు షుగర్ తీసుకున్నానండి. ఇన్కేస్ స్వీట్ తక్కువ తినాలనిపించిన వాళ్ళు కొద్దిగా తగ్గించి తీసుకోవచ్చు, లేదా ఎక్కువ తినే వాళ్ళు కొంచెం యాడ్ చేయొచ్చు అనమాట. ఒకసారి స్వీట్ అనేది చెక్ చేసుకోండి. అంటే ఒకసారి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాతకి ఒకసారి చెక్ చేసుకుంటే మీ టేస్ట్కి సరిపడా ఉంటే చాలన్నమాట. సో ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాతకి మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ మొత్తాన్ని ఈ పాలలో యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాతకి మనకి ఉండ అనేది ఫాస్ట్గా కట్టేస్తుందండి. అందుకనే కంటిన్యూగా కలుపుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియంలోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని చేయండి. అప్పుడు మనకి కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా, ఇలా తిక్కుగా ఉంటే సరిపోతుందండి. ఇలా తిక్కు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతకి ఇందులోకి ఫ్రూట్స్ మొత్తాన్ని మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఇక్కడ నేనైతే గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, బనానా, గ్రేప్స్ అండ్ పొమగ్రనేట్ దాని మీద తీసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ. ఇప్పుడు దీన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి గంట లేదా 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు ఈ సలాడ్ అనేది ఇంకొంచెం కూల్గా ఉంటుంది. ఆ తర్వాతకి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అండి. ఇంట్లో చాలా ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. సో ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఫ్రూట్ సలాడ్ ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.